ఫోన్ రాగానే పక్కకు పోయి మాట్లాడతారు. అవసరమైతే చెవుకు దగ్గర పెట్టుకొని గుసగుస పెడతారు సుతా. మనం మాట్లాడేది వినబడ్డా ఏం కాదు కానీ అవతల మాట వినబడద్దు అనుకుంటే ఇయర్ ఫోను ఇయర్ బడ్స్ ఆడతారు కొందరు. సరే మళ్ళీ చేస్తుండు అని అందరి ముంగట మాట్లాడొద్దని పెట్టేస్తాం. అంతే కదా మరి. ఫోన్ అంటేనే ఓ సీక్రెటు. అన్ని చెప్పే భార్యలకు ఫోన్ పాస్వర్డ్ చెప్పరు కొందరైతే. గన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే అవతలోళ్ళు మనకు తెలియకుంటుంటే ఇంకెట్లుంటదబ్బా. మన తెలంగాణలో 4000 మంది దేశద్రోహులు అన్నలతోటి లింకులు ఉన్నోళ్ళు ఉన్నారు. వీళ్ళతోటి దేశానికి చాలా డేంజర్ ఉండే. కాకుంటే ఇప్పుడు కాదు, ఒక ఏడాదిన్నర కిందటి దాకా మరి రికార్డుల గిట్ల రాసే వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసిందట పనివంతులైన ప్రభాకర్ గారి టీము. ఎలక్షన్లు ఎన్నడొచ్చినా ఏడొచ్చినా ప్రతిపక్షాల లీడర్ల ఫోన్లు రికార్డు చేసుడు, సీక్రెట్లు ఇనుడు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్లు అంతా బాధితులే. ఆఖరికి కొందరు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇడ్సాలే. ఎంపీలు ఈటల సార్ మొన్న కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఇవాళ సిట్ ముంగట్కి వచ్చి సాక్ష్యం చెప్పారు. ఉత్త ఫోన్ ట్యాపింగ్ కాదు, నాది లైవ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది. మా సతీమణి సంగీతం గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది. అంత దిగసారిపోయిన వాళ్ళు కేసీ రావు అని కొడుకు. సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కూడా చెప్పునే వస్తాడట వివరాలు చెప్తానికి. ఇక పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సారు, రాజ్యసభ ఎంపీ అనిల్ అన్న ఆల్రెడీ వచ్చిపోయారు. రేవంత్ రెడ్డి సార్ తోటి తిరగటోళ్ళయి ఇంటోళ్ళయి అందరు ఫోన్లు రికార్డు చేసిరట. ఏడ ఎలక్షన్ అయినా కారు మీద టగ్గఫర్ కొట్లాంజ మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ ఫోన్ తెంపు లేకుంటున్నారు. నాకు ఒక 4-5 సార్లు యాపిల్ ఫోన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, డేంజర్ అలర్ట్, స్టేట్ టెర్రరిజం. అంటే స్టేట్ వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద పెట్టాలి. ఫస్ట్ కా నుంచి పబ్లిక్ తరపున కొట్లాడే మన V6 వెలుగు సీఈఓ చీఫ్ ఎడిటర్ అంకం రవి సార్ ఫోన్ కూడా రికార్డు చేసిరు. ఎన్నో మాటల సాక్ష్యం చెప్తానికి రమ్మని సిటీ ఆఫీసర్ మతలా పంపిరు సారుకు. V6 వెలుగు సీనియర్ జర్నలిస్టులను కూడా ఇడ్సాలే. ప్రత్యేకంగా మా సంస్థ V6 వెలుగు న్యూస్ ని కూడా కేటీఆర్ బ్యాన్ చేయడం జరిగింది. హర్యానా త్రిపుర గవర్నర్లు దత్తాత్రేయ ఇంద్రసేనారెడ్డి సాలరయ్యి హైకోర్టు జడ్జీలు వాళ్ళ భార్యలు సినిమాలు ఐఏఎస్లు ఐపీఎస్లు బిజినెస్ మ్యాన్లు ఇట్లా 4200 మంది ఫోన్లు రికార్డు చేసిరంటే చూడండిగా. ఎంతమంది భార్యాభర్తల సంభాషణ విన్నారు, ఎంతమంది భార్యాభర్తలు విడిపోనికి మీరు కారణమైనరో. మళ్ళా బీఆర్ఎస్ పార్టీని పవర్ తెస్తానికి రూల్స్ గిల్స్ జాంతానయ్యని ఎంత కష్టపడాలనో అంత కష్టపడ్డారు. ఇదేమో కానీ దందాలు ధమ్కీలు సెటిల్మెంట్లు చేసింది ఫోన్ ట్యాపింగ్ టీము. కానీ లీడర్ల సీక్రెట్లు తెలుసుకున్నారు కానీ ఓటర్ల మనసులు తెలుసుకోలేక ఓడిపోగానే కంప్యూటర్ హార్డ్ డిస్కులు వలగొట్టి కాలబెట్టి కొన్ని మూసి కాల్వలు వేసిండ్రు. సీక్రెట్ పోలీస్ బాసు ప్రభాకర్ గారు ఎంబటే రాజీనామా పెట్టి అమెరికాకు చెక్కేస్తే మనోళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసి రప్పించారు. ఎంక్వైరీ అయితే జోరుగా నడుస్తుంది. చూడాలి మరి ఆఖరికి ఏమైతుందో. అయితే నేను భూమి అమ్ముకున్నా, అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని. నా ఫోన్ ట్యాప్ చేసిన ఈ కొన్నైనా ఆయనను హింసించి ఆయన దగ్గర 12 కోట్లు 13 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనతోటి ఇప్పించిండ్రు. ఇదే కాక ఆయన దగ్గర 5-6 కోట్లు వసూలు చేసిండ్రు.